అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నా ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము వాక్యము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. జ్ఞానము అనగా నీలో ఉన్న అజ్ఞానాన్ని కనుగొనడమే జ్ఞానము అని తెలియజేస్తూ ఉంటున్నాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినాల్లో చాలామందికి మరి జ్ఞానము కొదువుగా ఉన్నది. జ్ఞానం లేనటువంటి దశలో జీవిస్తూ ఉంటున్నారు. మీరు అడగచ్చండి, మేము గొప్ప గొప్ప చదువులు చదువుకున్నాము, మేము గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము, మాకు లేనటువంటి జ్ఞానమా అని మీరు అడగవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 జ్ఞానాలు దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఒకటి ఈ లోక సంబంధమైన జ్ఞానం, రెండవది దేవుని జ్ఞానం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1:20 చూస్తే ఈ లోక జ్ఞానంను దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. 24వ వచనంలో చూస్తే పిలువబడిన వారికే క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బాగా గమనిస్తే ఈ రోజుల్లో చాలామంది చక్కని చదువులు చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ జ్ఞానం ఎక్కడిది అంటే అది ఈ లోక జ్ఞానం. ఈ లోకంలో బ్రతకటానికి, ఈ లోకంలో డబ్బులు సంపాదించడానికి, మనం పోషించబడటానికి ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకొని వాటి ద్వారా జీవిస్తూ ఉన్నాం. మరి దేవుని జ్ఞానం ఏంటి అని అంటే, ఇక్కడ చాలామందికి ఈ దేవుని జ్ఞానం లేక తమ కుటుంబాలను, తమ జీవితాలను, తమ బ్రతుకులను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అది ఎలాగా అని మీరు అడిగితే, ఈరోజు చక్కగా చదువుకున్న వ్యక్తులు తమ కుటుంబాలను సరిగా నడిపించలేకపోతూ ఉంటున్నారు. తమ జీవితాలను తాము సక్రమంగా నడిపించుకోలేకపోతూ ఉంటున్నారు. ఏది మంచి ఏది చెడ్డ అని గ్రహించే ఆ జ్ఞానం లేక జీవిస్తూ ఉంటున్నారు. అందుకే ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేశాడు. ఎవరైనా అడిగితే నేను చాలా గొప్పవాడినండి, మంచి మేధావినండి, చాలా తెలివి జ్ఞానం కలిగిన వాడిని అని చెప్తారు. మరి ఆ వ్యక్తి ఆ కుటుంబంలోని తొంగి చూస్తే ఆ కుటుంబంలో అన్ని పోరాటాలే, అన్ని వ్యతిరేకతలే, ఏది కూడా సక్రమంగా ఉండదు. ఆ ఉద్యోగం చూస్తే ఆ ఉద్యోగం కూడా అన్ని అవకతవకలే. తన వ్యక్తిగత జీవితంలో కూడా తాను ఎప్పుడు కూడా గొప్ప జ్ఞానే, లోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నాడు, కానీ తన వ్యక్తిగత జీవితంలో అన్ని పొరపాట్లే. ఏం కారణమో? ఇక్కడ చదువుకున్నంత మాత్రాన ఆ జ్ఞానం వస్తుందా? అందుకే ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేశాను అని అంటున్నాడు. మరి దేవుని జ్ఞానం ఏంటి? ఇక్కడ చూస్తే 24వ వచనం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 24వ వచనం చూస్తే పిలువబడిన వారికే క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇది దేవుని జ్ఞానం. ఏంది దేవుని జ్ఞానము ఏంటి అని అంటే, ఒక వ్యక్తి తాను చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు, తాను చదువుకున్న చదువు కావచ్చు, తన కుటుంబాన్ని కావచ్చు, చక్కగా అనగా మీరు చూస్తే దేవుని బిడ్డలు తమ కుటుంబాలను ఎంతో చక్కగా నడిపించుకుంటూ ఉంటారు. వాళ్ళకు కుటుంబాన్ని నడిపించటంలో, కుటుంబాన్ని కట్టుకున్నట్లో దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. అందుకే ఇక్కడ యాకోబు అంటున్నాడు, మీలో ఎవనికైనా, లోక జ్ఞానం కాదు అక్కడ, మీలో ఎవనికైనా దేవుని జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా,
ఈరోజు దేవుని జ్ఞానం లేక ఎంతోమంది పతనమైపోతూ ఉంటున్నారు. ఎన్నో కుటుంబాలు పతనమైపోతూ ఉంటున్నాయి. భార్యాభర్తల మధ్య ఈ దేవుని జ్ఞానం లేక, సరైనటువంటి పొంతన లేక చాలామంది విడిపోతూ ఉంటున్నారు. కోర్టుల దాకా వెళ్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తూ ఉంటున్నారు కదా. ఇది ఎవరి జ్ఞానమో? లోక జ్ఞానం ఉంటే మరి ఆ కుటుంబంలో ఎందుకు కలతలున్నాయి? దేవుని జ్ఞానం లేక చాలా కుటుంబాలు నాశనమైపోతూ ఉంటాయి. అందుకే సామెతల గ్రంథము 10వ అధ్యాయము అక్కడ మొదటి వచనంలో చూస్తే, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ కుమారునికి జ్ఞానం లేదా? చక్కగా చదివించారు, ఉన్నతమైన చదువులు చదివించారు, దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కాలేజీల్లో వారిని చదివించారు. మరి వాళ్ళ జ్ఞానం లేదా? మరి ఇలాంటి వారు తమ తల్లిదండ్రులను సంతోషపెడుతూ ఉంటున్నారా? ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఎందుకు ఇలాగ చేయలేకపోతూ ఉన్నారు? గొప్పగా చదువుకున్న వారే కదా. అది ఈలోక జ్ఞానం. ఈలోక జ్ఞానము దేవుడు వెరితనంగా చేశాడు. అన్ని ఈ లోక మీద ఉన్నటువంటి ఆశలు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అన్నింటినీ అనుభవించాలన్నటువంటి జ్ఞానం అది. కానీ దేవుని జ్ఞానం అది కాదు. ఇక్కడ అంటున్నాడు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచు. ఆ మధ్య ఫాదర్స్ డే అని చేశారు. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి హ్యాపీ ఫాదర్స్ డే అని తండ్రికి చెప్తున్నారు. కానీ ఆ తండ్రి మనసు సంతోషంగా ఉందా? తండ్రిని గౌరవించి, తండ్రి మాట విని, తండ్రి చెప్పు చేతల్లో నడుస్తూ ఆయన మనస్సును సంతోషింపజేసేదే దేవుని జ్ఞానం. అది లేకుండా నువ్వెంతైనా చదువుకో ఉండొచ్చు, నువ్వెంతైనా గొప్పవాడి కావచ్చు, గొప్ప ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. ఈరోజు తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టలేకపోతే ఈ కుమారుడా, అది దేవుని జ్ఞానము నీలో కొదువుగా ఉన్నది. అందుకే యాకోబు అంటున్నాడు, మీలో ఎవరికైనా ఇటువంటి జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను అంటున్నాడు. రెండవదిగా సామెతలు 14:1 చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని ఉంది. ఎవరండి? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. ఈరోజు ఎంతో మంది స్త్రీలు లోక జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నారే కానీ దేవుని జ్ఞానం లేక తమ ఇంటిని కట్టుకోలేకపోతూ ఉంటున్నారు. తమ బిడ్డలను, జీవితాలను కట్టుకోలేకపోతూ ఉంటున్నారు. తమ భర్తల జీవితాన్ని కట్టుకోలేకపోతూ ఉంటున్నారు. కుటుంబం విచ్ఛిన్నమైపోతూ ఉంది. ఒక స్త్రీనైనా, భార్య భర్త ఇరువురు కలిసి తమ కుటుంబాన్ని కట్టుకోలేకపోతూ ఉంటారు. తమ బిడ్డల భవిష్యత్తును ముందుకు నడిపించలేకపోతూ ఉంటున్నారు. కారణం ఏంటి? దేవుని జ్ఞానం లేక. లోక జ్ఞానము చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఏవి కూడా నిలబడలేకపోతూ ఉంటున్నాయి. దేవుడు కూడా యేసయ్య చెప్పాడండి, ఈ లోక జ్ఞానము ఆయన వెర్రితనంగా చేశాడని. మనం అనుకుంటున్నాం చాలా జ్ఞానవంతులము అని. కానీ నీ జ్ఞానం చేత నీ కుటుంబం సంతోషంగా ఉందా? నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త సంతోషంగా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేస్తాం. స్త్రీలారా, ఇక్కడ అంటున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఈరోజు నీ నుండి నీ కుటుంబం కట్టబడుతూ ఉందా? నీ కుటుంబం విచ్ఛిన్నమైపోతూ ఉందా? ఈ లోక జ్ఞానాన్ని నువ్వు నీ దగ్గర పెట్టుకొని ఎలాగూ ప్రవర్తిస్తూ ఉంటున్నావు? అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మీలో ఎవరు ఉన్నా ఈ ఉదయకాలం మోకరించి యాకోబు చెప్పిన రీతిగా మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అంటున్నాడు. అడగండి దయచేసి. దేవా, నా అజ్ఞానం చేత నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నాను, నా అజ్ఞానం చేత నా వ్యాపారాన్ని నాశనం చేసుకున్నాను, నా అజ్ఞానం చేత నా చదువును పాడు చేసుకున్నాను, నా అజ్ఞానం చేత నా డబ్బును పాడు చేసుకున్నాను, నా ఆస్తిని పాడు చేసుకున్నాను. కాబట్టి మీ జ్ఞానం ఈశ్వరు, ఇకనైనా నేను మంచి అభివృద్ధిలోనికి రావాలి ప్రభువా అని నువ్వు అడిగితే తప్పనిసరిగా
దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు, నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఈ ఉదయకాలము దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఆయన జ్ఞానమునిచ్చి నీ భవిష్యత్తును, నీ ముందున్న దినాలను దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.